హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొబ్బరికాయలు ఇంట్లో ఉన్నప్పుడు లేదా పూజ చేసినప్పుడు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా, వాటితో ఇలా స్వీట్ చేసుకోండి. మా చిన్నప్పుడైతే ఇంట్లో ఏది చేసి పెడితే అవే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇవే అప్పట్లో స్వీట్స్ కూడా హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు కొత్త కొత్త స్వీట్లు వచ్చేసి పిల్లలు కూడా బయట కొట్లు చిల్లర తిండ్లు అలవాటు పడిపోయి ఇలాంటివన్నీ వదిలేశారు. కానీ మనం మాత్రం మళ్ళీ ఇలాంటివన్నీ తయారు చేసి పిల్లలకైతే హెల్తీ ఫుడ్ అయితే పెట్టడానికే ట్రై చేయాలి. ఇప్పుడు ఈజీగా పాకం పట్టి కొబ్బరి తురుము అందులో వేయటం కాకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలైతే నేను చూపిస్తానండి. నేనైతే ఒక 3 కొబ్బరికాయలు 6 చిప్పలు అయితే తీసుకున్నాను. వాటిని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి ఇలా తురిమేసానండి. తురుముకునేది ఉంటే దాంతో తురిమేయచ్చు. ఒక గిన్నెలో వేసుకోండి. కొలతకి ఇలా 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే వేస్తానండి. శుభ్రంగా బెల్లాన్ని తురిమేసి ఆ గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నామంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే ఆర్గానిక్ బెల్లం అండి, నాటు బెల్లం, అందుకే కలర్ కొంచెం చాక్లెట్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి బాండీ అయితే పెట్టుకోండి. అది మందంగా ఉండటం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి లౌజు కొంచెం లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అడుగు పడుతుంది. ఇప్పుడు అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము అందులో వేసుకొని బాగా కొంచెం కలుపుకుంటే నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అది 10 నిమిషాలు కలుపుకున్నాక ఈ బెల్లం వేసుకొని అదే గిన్నెలో సగం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసేయండి. వేసి బాగా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఈ వాటర్ అది బాగా వచ్చి కొంచెం ఇలా దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తడి చేసుకొని వాటర్తో తడి చేసుకొని ఇలా పెట్టారంటే కొబ్బరిలో చేతికి అంటుకుందంటే ఇంకా తయారవ్వలేనట్టండి. ఇప్పుడు బాగా దగ్గరుండి ఇది కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. బాగా కలుపుకుంటే పాకం బాగా వస్తుంది. అప్పుడు ఇంకొక 10 నిమిషాలు పోయాక ఇలాగా ఉండ చుట్టుకోండి. ఉండ అయిందంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. మనకి నోట్లో పెట్టుకున్నా సరే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరే గిన్నెలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు సగంగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసి అందులో వేసేయండి. ఇదివరకైతే శనగపప్పు కానీ వేపిన శనగపప్పు కానీ శనగగుళ్ళు కానీ వేసుకునేవాళ్ళు. మీకు అవి ఇష్టమైతే అవైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేస్తున్నాను. ఇవి వేగిపోయినాక ఈ కొబ్బరి లౌజులో వేసేసుకొని ఉండలు చుట్టేసుకొని డబ్బాలో వేస్తున్నారంటే చాలా టేస్ట్ ఉంటాయి. వారం 10 రోజులైనా సరే మనకి నిల్వ ఉంటాయి. అయినా అన్ని రోజులు ఎందుకు ఉంచుతామండి స్వీట్ అన్నాక? రోజుకొకటి తిన్నామంటే చక్కమని అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇలా పిల్లలకి చాక్లెట్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇందులో చాక్లెట్ వేసామని చెప్పి మాయ చేసి ఎలాగోలాగా పిల్లలకి మనం పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెడతాను.